నాలాల్లోకి నిధులు, రోడ్లపైకి నీళ్లు. జిహెచ్ఎంసీలో పూడికి తీతకు ఏటా 50 కోట్ల ఖర్చు. నగరంలో మెరుగుపడిన వరద నీటి వ్యవస్థ. ఇటీవల వర్షానికి 151 రహదారులపై ప్రవాహం. ఏంటి సంవత్సరానికి ఈ పూడికి తీతకి జిహెచ్ఎంసీ 50 కోట్లు ఇస్తారా? ఇంతవరకు నేనైతే నా చరిత్రలో ఏ రోజు ఎక్కడ పూడికి తీత చేస్తుండగా నేనైతే చూడలేదు. మీరు ఎక్కడ చూసారా? బహుశా నాకైతే ఎక్కడ కనపడలేదు. దానికి 50 కోట్లు కేటాయిస్తారంట. ఆ కేటాయింపు ఫలితం చూడండి ఎలా ఉందో. ఈ నెల 3న సోమాజిగూడ ఆర్టీఐ కార్యాలయ సమీపంలో ఇది వరద పరిస్థితి. ఇది ఇంకోటి మలక్పేట రైల్వే వంతెన దగ్గర వరద నుండి చిక్కున్న ఆర్టీసీ బస్సు సగం బస్సు మునిగిపోయిందండి. ఆల్మోస్ట్ సగం బస్సు మునిగిపోయింది ఇది మలక్పేట రైల్వే వంతెన దగ్గర. మరి ఏం చేస్తున్నారు 50 కోట్లయ్యా అంటే, హైదరాబాద్ నగరంలో నాళాల్లో వరద నీరు సాఫీగా ముందుకెళ్ళటానికి ఏటా వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు చేస్తుంటారు. దానికోసం 50 కోట్లు ఇస్తారు. ఈ లెక్కన గత 4 ఏళ్లలో ఇప్పటి వరకు 200 కోట్లు ఖర్చు చేశారంట. 200 కోట్లు ఖర్చు చేశారంట అండి. ఇదంతా ఎడబోయింది? కాంట్రాక్టుల జేబుల్లోకి పోయినాయా? ఇంతగా ప్రజాధనం వ్యయమవుతున్నా వరద నీటి వ్యవస్థ ఆశించినట్లుగా మెరుగుపడలేదని నగరంలో ఈ నెల 3వ సాయంత్రం కురిసిన వర్షం తేటతెల్లమైంది. ఆ రోజు ఏకంగా 151 ప్రాంతాల్లో రోడ్లపై వరద ఉధృతంగా పారింది. ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు మెట్రో స్టేషన్లో పరుగులు పెట్టారు. అర్ధరాత్రి దాటే వరకు ఇళ్లకు చేరుకోలేకపోయారు. కేవలం గంట పాటు కురిసిన వర్షానికే ఈ పరిస్థితి. ఇక వర్షం కురిస్తే జిహెచ్ఎంసీ అధికారులకు పండగే. రోడ్లపై నిలిచే నీటిని తోడేందుకు అత్యవసరపేట పనులు చేపట్టి తద్వారా బిల్లేస్తారు. ప్రతి సంవత్సరం ఈ పనులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. పైగా వీటి వివరాలు బహిర్గతం చేయటం లేదు. పుడకతిత్తు పనుల్లోనూ ఇష్టానుసారంగా నిధులు స్వాహా చేస్తున్నారని, తోడిని మట్టిని ఎక్కువ చేసి చూపించినట్టు విమర్శలు వస్తున్నాయి. తప్పుడు లెక్కలు ఉంటాయని ప్రజాప్రతినిధులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ఏడాది కోసం ఇటీవల 203 పూడికతీత పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో 9 టెండర్ల దశలో, 97 మొబిలైజేషన్ దశలో, 97 కొనసాగుతున్న దశలో ఉన్నాయి. దాదాపు 30% తక్కువ ధరకి టెండర్ దక్కించుకున్నారంటే ఇందులో మతలబ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మనం. వరద పారేందుకు నాలాల సామర్థ్యం సరిపోవటం లేదని, పరిష్కారంగా భూగర్భంలో ట్యాంకులు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించగా 2024-25 సంవత్సరంలో 15 కోట్లతో 2 పనులు మంజూరు చేశారు. వర్షాకాల సమయం దిగువ ప్రాంతాల్లో ముంపునకు గురి కాకుండా నాలల్లో ప్రవహిస్తున్న వరద నీటిని ఈ భూగర్భ ట్యాంకుల్లోకి మళ్లిస్తారు. వర్షం తగ్గాక మోటార్లతో ఎత్తిపోస్తారు. ఇలాంటివి ఖైరతాబాద్ వద్ద 3.8 కోట్లతో రెండింటిని, ఇవి 4 లక్షల లీటర్లు, 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నాయంటండి. అలాగే పివిఎన్ఆర్ పిల్లర్ 264, లంగర్ హౌస్, రామ్నగర్, ఇమేజ్ హాస్పిటల్ ఇలాంటి చోటు పెట్టారు. మరి వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే జీరో ఉపయోగం. ఏది ఇప్పటి వరకు దాదాపుగా పూడికతీత పనుల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టారంటండి. వర్షం పడితే పండగ అంట మన జిహెచ్ఎంసీ వాళ్ళకి. ఎందుకంటే వర్షం పడితే ఆబ్వియస్లీ నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోయాక ఎమర్జెన్సీ ఫండ్ అర్జెంటుగా అక్కడ వెళ్ళి తీయాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిల్లు వేసుకుంటున్నారు. ఈ లెక్కన కాంట్రాక్టుదారులు ఒక్కొక్కళ్ళు జిహెచ్ఎంసీలో ఎంత సంపాదించి ఉంటారు? వీళ్ళ అవినీతికి అంతూ పొంతలేదు. ఇట్లా వర్షం పడినప్పుడు మాత్రం ఏదో హడావిడి చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. ఎవడు దాన్ని పట్టించుకున్న పాపాను పడు ఎవ్వడు కూడా.